అన్నీ ఏం చేసుకున్నాం చూడండి. ఇది చక్కెర పాకులో పడే వరకు సరిపోతాయండి. చూడండి ఇట్లా రోస్ట్గా ఎంచుకోవాలి. ప్రతి దానికి వేయించుకున్న తర్వాత స్పూన్తో కానీ ఏ దాంతోనైనా ప్రెస్ చేస్తే ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. రాళ్ళ అనేది బయటకు వస్తుంది. 1 కప్పు షుగర్ సరిపోతుందండి. పాలు వేస్తాం కదా కొద్దిగా 1 కప్ అండి. కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. గులాబ్ జామ్ లాగా పాకు రావాలండి. ఎక్కువ మంది తీగ కూడా ఎక్కువ తీగ రావాలండి. కొంచెం తీగలాగా రావాలి. చూడండి ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఇట్లా తీగలాగా రావాలి. కొంచెం ఇదిగో చూడండి. కొద్దిగా పట్టిక ఎలాచి పొడి అండి. ఇది కొంచెం పట్టిక ఎలాచి పొడి వేసి దంచినానండి. పట్టిక వేస్తే చాలా బాగుంటుందండి. స్వీట్స్కి పట్టిక వేస్తే బాగుంటుంది. మంచి షైనింగ్ వస్తుందండి స్వీటు. ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెలో వేస్తామండి. వేడివేడిది వేసుకోవాలండి. ఈ కప్పుతో 2 పాలు వేసుకుంటాను. చూడండి చూడండి అప్పుడే ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి. నెయ్యిలో కాజు వేయించుకోవాలండి. కాజు బాదం కొంచెం నెయ్యి వేసుకోవాలి. బాదము కాజు లెమన్ది వాటర్ మిలన్ సీడ్స్ అండి. కొంచెం నెయ్యి కాగకముందే అన్నీ వేసుకోండి. అన్నీ అది నెయ్యి కాగకముందే వేసుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. అన్నీ బంద్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకొని చూపించు. ఒకసారి అంతా వేయించుకున్నాక మళ్ళీ స్టవ్ ముట్టిస్తానండి. కొంచెము తొందరగా మాడుతాయి కదండి నెయ్యిలో. కలిపినాక మళ్ళీ నేను స్టవ్ ముట్టిస్తాను. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి, బాగుంటుంది. మెలన్ సీడ్స్, కాజు, బాదం అండి. సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఒకటొకటి వేసుకుంటే
ఒకటే స్పూన్కి వస్తుంది. ఈ చిన్న చిన్నవి కట్ చేసుకుంటే మనం స్పూన్కి ఒక కాజు అంటే వచ్చేస్తాయి అన్నమాట. స్పూన్కి తిన్నా మనకి డ్రై ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఒకటి వేసుకుంటే ఒకరికి వస్తాయండి. ఇప్పుడు ఇట్లా సన్నగా తరిగినామంటే మొత్తానికి అంతమందికి వస్తాయి. ఒక్కొక్క స్పూన్కి తిన్నామంటే డ్రై ఫ్రూట్స్ వస్తాయి. ఇట్లా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. చూడండి ఎట్లా పగులుతున్నాయి. మెలన్ సీడ్స్ నాకు భయం అవుతాయండి, అవి పట్ అంటాయి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. ఇంకా బంద్ చేస్తానండి, ఈ వేడికి ఎరగైపోతాయి. భయం అవుతుందండి, ఈ వేడికి ఎరగైపోతాయి. బంద్ చేసినాను స్టవ్. దీనిలో వేస్తానండి. అంత ఇదంతా కలుపుతామండి. కలిపేస్తాను మొత్తాను తానండి. ఇప్పుడు నెయ్యిలో అన్నీ కాజు, బాదం, మెలన్ సీడ్స్ అన్నీ వేస్తానండి. చూడండి ఎంత బాగుంది కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయిపోయిందండి డబల్ కమెటా. అయిపోయిందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.